హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమి శ్రావణి. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 days నుంచి వీడియో షూట్ చేద్దామంటే అస్సలు వెదర్ అయితే సపోర్ట్ చేయట్లేదు. చూసారు కదా, ఇప్పుడు కూడా విపరీతమైన గాలి వస్తుంది. ఎండ అయితే ఉంది, కానీ విపరీతంగా గాలి వస్తుంది. ఇంకా ఎట్లా అయినా సరే వాళ్ళ వీడియో షూట్ చేయాలి అని చెప్పి, గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా సరే ఇంకా షూట్ చేసేద్దాం అని చెప్పి ఇంకా రెడీ అయిపోయామన్నమాట. ఈరోజు నేను మీకు ఒక 2 మంచి హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తాను. నావి 2, విహాద్ ఒకటి అనమాట. మొత్తం 3. నేను ఒక 1 month బ్యాక్ డీమార్ట్కి వెళ్ళాను. అంటే ఫ్లడ్స్ కన్నా ముందే అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ నాకు నచ్చి కొనుక్కున్నాను. విహాగ్ కూడా ఒకటి నచ్చింది. ఇంకా సో తను కూడా కొనుక్కుందనమాట. ఈ 3 హ్యాండ్ బ్యాగ్స్ నేను మీకు షేర్ చేస్తాను. నాట్ హ్యాండ్ బ్యాగ్, స్లింగ్ బ్యాగ్ అని చెప్పొచ్చు అనమాట. నాకైతే బాగా నచ్చినాయి. సో ఆ కలెక్షన్ నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు ఆరెంజ్ కలర్, లేదంటే డార్క్ గ్రీన్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్ ఇవి బాగా ట్రెండ్ అయిపోయినాయి కదా. సో అందుకని నేను ఈ ఆరెంజ్ కలర్ అయితే ప్రిఫర్ చేశాను. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనం ఇలా ఈ హ్యాండిల్ మాత్రం కొంచెం బ్రాడ్ గా వచ్చింది. ఇప్పుడు బ్రాడ్ ఫ్యాషన్ అయిపోయింది కదా. ఒకప్పుడేమో సన్నగా ఉంటే ఫ్యాషన్, థిన్ లేయర్ లా ఉంటే, ఆ తర్వాత ఏమో చైన్స్ వచ్చినాయి. ఇప్పుడేమో మళ్ళీ ఈ బ్రాడ్ అనేది ఫ్యాషన్ అయిపోయింది అనమాట. మనకి ఇందులో చూపిస్తాను. ఫస్ట్ ఏమో ఇట్లా వచ్చిందనమాట. ఇది ఇక్కడ మనం ఫోన్ పెట్టుకోవచ్చు. అలాగే ఇదేమో ఫస్ట్ కంపార్ట్మెంట్, ఇది వచ్చేసి సెకండ్ కంపార్ట్మెంట్ అన్నమాట. ఇక్కడ మనం అమౌంట్ కనుక పెట్టుకోవడానికి ఒక సైడ్ పాకెట్ లాంటిది కూడా ఇచ్చారు. అలానే లాస్ట్ లో చేంజ్ వేసుకోవడానికి అట్లాగా మనకి ఇంకొక కంపార్ట్మెంట్ ఉందన్నమాట. టోటల్ 4 కంపార్ట్మెంట్స్, ఫ్రంట్ బ్యాక్ 2 కంపార్ట్మెంట్స్, ఈ మిడిల్ లో 2 అన్నమాట. మొత్తం టోటల్ గా 4 కంపార్ట్మెంట్స్. మనం దీని లెంత్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇది ఒక్కసారి కూడా ఇంకా యూస్ చేయలేదు, యూస్ చెయ్యాలి. నాకైతే బాగా నచ్చేసింది. ఇంకెక్కడికైనా బయటికి అట్లా వెళ్ళినప్పుడు యూస్ చేద్దామని చెప్పి అనుకున్నాను. అందుకే ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. చూడండి ఎంత బాగుందో. మనం ఇది హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం జీన్స్ అట్లా వేసినప్పుడు ట్రెండీగా ఉన్నప్పుడు ఇంకొంచెం షార్ట్ పెట్టుకోవచ్చు. లేదు ఇట్లాగా కాటన్ సెట్స్ వేసినప్పుడేమో ఇట్లా కొంచెం లాంగ్ ఉంచుకుంటే బాగుంటది. సో ఇదనమాట ఫస్ట్ది. నాకు దీని కాస్ట్ వచ్చేసి 699 రూపీస్ పడింది. అంటే 700 కదా. నాకు ఇది 649 రూపీస్కి వచ్చింది. అంటే 650 రూపీస్ అనమాట. ఇంత కాస్ట్ పెట్టడం అవసరమా అని అనకండి. ఎందుకు అంటే మనం హ్యాండ్ బ్యాగ్స్ అనేవి, లేదంటే స్లింగ్ బ్యాగ్స్ అనేవి ఎప్పుడో ఒక్కసారే తీసుకుంటాము. తీసుకొని కొన్ని ఇయర్స్ అట్లా కంటిన్యూగా యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఒక్కసారి క్వాలిటీది అలానే బ్రాండెడ్ తీసుకుంటే ఇంకా మనం కొన్ని ఇయర్స్ వరకు దాన్ని హ్యాపీగా అట్లా యూస్ చేయొచ్చు. సో అందుకని చెప్పి నేను హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం, అంటే డైలీ వాడేది మాత్రం నార్మల్గా తీసుకుంటా. ఇట్లా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తీసుకునేది మాత్రం ఇట్లా కొంచెం మంచిది, కాస్ట్లీగానే తీసుకుంటా అనమాట. సో ఇది నా ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్. ఇంకా సెకండ్ హ్యాండ్ బ్యాగ్ చూద్దాం. చూసారా, మొహానికి వేసి కొట్టింది. అమ్మ నేనేస్తా అని చెప్పి మొహానికి వేసి కొట్టింది. ఇంకా సెకండ్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ అనమాట. ఇదైతే మనం జీన్స్, షార్ట్స్, ఇంకా స్లీవ్లెస్ ఫ్రాక్స్ అట్లా వేసుకుంటా ఉంటాం కదా, వాటికైతే సూపర్ ఉంటుందండి. వాటికైతే ఇదిగో ఇట్లా జస్ట్ ఇట్లా క్రాస్ గా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటది. అంటే నేను క్రాస్ గా వేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు వేసుకుంటే బాగుంటది అనమాట. ఇంకా ఇది ఇంకా సో అందుకని లెంత్ ఇట్లానే ఉంచేసాను. దీని లెంత్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందాక మనకి ఇది హ్యాండిల్ అనేది కొంచెం బ్రాడ్ వచ్చింది కదా. సో ఇది కూడా అట్లానే వచ్చింది. కాకపోతే ఇందాకంత ఆరెంజ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ ఉన్నంత, సారీ స్లింగ్ బ్యాగ్ ఉన్నంత బ్రాడ్నెస్ లేదనమాట. ఇదైతే చాలా బాగుందండి. దీనికి అంటే మనం ఇందాక ఆరెంజ్ కలర్ స్లింగ్ బ్యాగ్లో ఏంటంటే కొన్ని ఐటమ్స్ ఎక్కువ క్యారీ చేయొచ్చు. కానీ ఇందులో ఇలా ఫస్ట్ ఇట్లా బటన్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇది ఈ జిప్ ఓపెన్ చేస్తే 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. మనం ఫోన్, అమౌంట్ అట్లా పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ మాత్రం కార్డ్స్ పెట్టుకోవడానికి చూసారా, ఇది ఇలా సపరేట్ ఇచ్చారు. అట్లానే ఒక షెల్ఫ్ అన్నమాట, అంతే. ఇది చిన్నదే, మరి అంత ఎక్కువేం ఉండదు. ఎక్కడికైనా చిన్న చిన్న పార్టీస్కి, ఫంక్షన్స్కి అలా
బర్త్డే పార్టీస్ జరుగుతూ ఉంటాయి కదా, అట్లా వాటికి వేసుకెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుంది. నాకు దీని కాస్ట్ వచ్చేసి ఇది కూడా అంతే 799 పడింది. నాకు వచ్చేసి 749కి వచ్చింది. ఇది కూడా కొంచెం కాస్ట్లీ అనిపించింది. కాకపోతే నేను హ్యాండ్ బ్యాగ్స్ కానీ స్లింగ్ బ్యాగ్స్ కానీ ఎక్కువ కొన్ను. ఎప్పుడో విహా విహాని ఐ మీన్ నేను డెలివరీ అయినప్పుడు అంటే ఒక 1 ఇయర్ ఉన్నప్పుడు, విహాకి 1 ఇయర్ ఉన్నప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ కొన్నాను 2000 పెట్టి. మాక్సిమం ఇప్పటి వరకు అదే యూస్ చేస్తా వచ్చాను, అంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ అట్లా తీసుకెళ్ళడానికి. ఇంకా మళ్ళీ ఇప్పుడే కొన్నాను అనమాట. సో ఇది ఇంకోటి వచ్చేసి ఇలా డార్క్ గ్రీన్ అనమాట, నాచు కలర్ అంటారు కదా అది. ఇది కూడా చాలా బాగుందండి. ఇది నేను ఆఫ్లైన్ లోనే తీసుకున్నాను, డిమార్ట్ లో తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఆరెంజ్ అండ్ గ్రీన్ స్లింగ్ బ్యాగ్స్ లో మీకు ఏది నచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇప్పుడు విహా తను కొనుక్కున్న స్లింగ్ బ్యాగ్ మీకు చూపిస్తుంది అనమాట. హాయ్, మా మమ్మీదైతే రివ్యూ అయిపోయింది కదా, ఆరెంజ్ స్లింగ్ బ్యాగ్ అండ్ గ్రీన్ స్లింగ్ బ్యాగ్. ఇప్పుడు మేమిద్దరం డిమార్ట్కి వెళ్ళాము. అక్కడ నాకు ఇప్పుడు చూసిన డిమార్ట్లో తిరగడం, స్కిట్స్ చేయడం అదే పని. అమ్మేమో అవన్నీ చేసుకునిద్ది, నేనేమో అమ్మని ఫాలో అవుతూ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను. అందుకని నేను అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక సెలక్షన్లో అన్నమాట ఒక హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. అందులో బ్లాక్, రెడ్, ఆరెంజ్, గ్రీన్ ఎన్నో కలర్స్ ఉన్నాయి. మనం చెప్పలేం రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయో ఒక్కొక్కసారి మారుతాయి కదా, అలా అలా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు నేను నార్మల్గా డాడీకి కాల్ చేసి, డాడీ ప్లీజ్ డాడీ నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ కావాలి, అమ్మకి ఆ రెండింటికి డబ్బులు వేసారు కదా నాకే వేయచ్చు కదా అంటే, సరే ఏముంది వేస్తానులే అనేసి వేసేసారు. ఇప్పుడు నేనైతే ఆ హ్యాండ్ బ్యాగ్ అయితే కొనుక్కున్నాను. అందులో నేను చాలా పెట్టుకుంటా. కొని 1 మంత్ అయిపోతుంది. ఇంకా ఈ గాలి వెదర్ చాలా బాగాలేదు కాబట్టి నేనైతే ఇంకా రివ్యూ చేయలా. ఇప్పుడు నేను చేసేస్తున్నా. దిస్ ఈజ్ మై హ్యాండ్ బ్యాగ్. చాలా చిన్నది, చూసేంటి ఇంత చిన్నది అనుకోవద్దు. ఇది నాకు కరెక్ట్గా సూట్ అయ్యి ఇందులో ఒక బుక్, చిన్న బుక్ పడుతుంది. చాలా బాగుంది. ఇక్కడైతే ఇలా బొమ్మలు వచ్చాయి. బొమ్మలు రావడం వల్ల నాకు చాలా నచ్చింది. ఇక్కడ ఇలా చైన్ వచ్చింది, సెకండ్ మోడల్ అనమాట ఇది. ఇది చాలా బాగుంది. ఇక్కడ ఒక ఫ్లేవర్ వచ్చింది. లోపల అయితే ఇక్కడ ఒక లాక్ ఇలా వచ్చింది. ఇక్కడ లాక్ ఇలా వచ్చింది. లోపల ఇలా వైట్ వచ్చేసింది అంతే. దీని కాస్ట్ 169 అనమాట. చాలా బాగుంది. ఇదైతే నేను కొనుక్కున్న హ్యాండ్ బ్యాగ్స్ లో అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ అని అనొచ్చు. చాలా బాగుంది. నేను మమ్మీ నావి హ్యాండ్ బ్యాగ్స్ లో ఎవరిది బాగుందో కొంచెం కమెంట్ చేయండి ప్లీజ్. బాయ్. That's all for today. ఇదన్నమాట ఇవాల్టి వీడియో. మా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్, ఐ మీన్ స్లింగ్ బ్యాగ్ కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇందాక నుంచి హ్యాండ్ బ్యాగ్ అని వచ్చేస్తుంది, స్లింగ్ బ్యాగ్ అని రావట్లేదు. సో ఈ స్లింగ్ బ్యాగ్ కలెక్షన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో and thanks for watching. Do like and share and subscribe to our channel. Name is Shravani. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా టాటా, టేక్ కేర్, bye bye.